నాకైతే ఇక్కడ అడుగు పెట్టగానే మనం ఏదైనా రెస్టారెంట్కి వచ్చామా అనే ఫీలింగ్ అయితే వచ్చిందండి. చూడండి ఇదంతా ఎంత అందంగా కనిపిస్తుందో, కంటికి మనసుకి కూడా ఆహ్లాదకరంగా అనిపిస్తుందండి ఇక్కడ. ఇంత పొద్దున్నే ఇలాంటి వాతావరణం చూడగలగడం నా అదృష్టమండి. ఈ వాతావరణాన్ని చూడగానే నాకు తెలియకుండానే నా నోటి వెంబట సాంగ్స్ వచ్చేస్తున్నాయండి. ఎంతందంగా ఉందండి అందాల మేడ, నాలో అలచడి రేపింది మార్నింగ్ మార్నింగ్, కంటికి చాలా ఆరోగ్యం, మనసుకు ఎంతో ఆహ్లాదం, చూస్తూనే ఉన్నాను మై మరచాను నన్నే నేను, అందంగా ఉంది చాలా బాగుంది ఈ వేళ నా జన్మ ధన్యము, ఎంతో నచ్చింది ఏదోలా ఉంది. నిజంగా నన్ను నేనే మైమర్చిపోయానండి. ఓరి దేవుడా, నేను సాంగ్స్ పాడుతూ సోది చెప్తూ మీకు చాలా బోర్ కొట్టించేశాను కదండి. ఇప్పుడైతే నేను అసలు విషయానికి వచ్చేస్తున్నాను. ఇప్పటి వరకు నేను చూపించిన అందమైన ప్లేస్ ఎక్కడో చెప్పమంటారా? చెప్పేస్తున్నాను. ఇది విజయవాడ పక్కనున్న మైలవరంలో లక్కిరెడ్డి బాలరెడ్డి అనే ఇంజనీరింగ్ కాలేజ్ అండి. మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఈరోజు మా పాపకి ఎంసెట్ ఎగ్జామ్ అండి. ఎంసెట్ ఎగ్జామ్ సెంటర్ మా పాపకి ఈ కాలేజ్లో పడింది. అసలు విషయం చెప్తాను ఉండండి. మా పాప కూడా ఈ కాలేజ్లో అడుగు పెట్టగానే కాలేజ్ చాలా బాగుందమ్మా, ఎంత అందంగా ఉందో ఈ వ్యూ మొత్తం చూస్తుంటే అని మైమరచిపోయి అలా చూస్తూ ఉండిపోయిందండి. అప్పుడు నేను మా పాపతో చెప్పానండి, నువ్వు ఇక్కడ బయట వాతావరణాన్ని చూసి మైమరిస్తే పర్లేదమ్మా, ఎగ్జామ్ హాల్లోకి పోయిన తర్వాత మాత్రం ఆన్సర్స్ మాత్రం మర్చిపోవద్దు అని. ఇక ఎలాగోలా మా పాప ఎగ్జామ్ పూర్తి చేసుకుని అయితే బయటకు వచ్చేసింది. మనకు ఏ ప్లేస్ ఎంత నచ్చినా కూడా అది పర్మనెంట్ కాదు కదండి. ఎప్పటికైనా ఎవరు వెళ్ళవలసిన ప్లేస్కి వాళ్ళు వెళ్ళవలసిందే కదండి. ఇక అలా అనుకుంటూ బయటకు వచ్చేసామండి. అలా బయటకు వస్తున్నప్పుడు నాకు ఒక సాంగ్ గుర్తొచ్చి మళ్ళీ పాడేశాను. వెళుతున్నా వెళుతున్నా మౌనంగా వెళుతున్నా, వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్నా, నా మనసు నీ నీడలో వదిలేసి వెళుతున్నా. ఇదండి మా అమ్మాయి ఎంసెట్ ఎగ్జామ్ ట్రిప్. మా అమ్మాయి పుణ్యమా అంటూ మేము చాలా ఎంజాయ్ చేసాము. మీకు కనుక బోర్ కొట్టినట్లయితే నన్ను క్షమించండి. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను మరి.